హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిల్లడు మాస్టర్ అయిన లావణ్య గారు రావులపాలెం నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అమావాస్య జ్ఞానం యొక్క ఉపయోగాలు అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యూ ఛానల్ వాళ్ళకి నన్ను ఇన్వైట్ చేసినందుకు, నాకు మరొకసారి ఈ ఛానల్లో అవకాశం ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు. ముందుగా మన గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. నేను ఇప్పటిదాకా ఈ అమావాస్య ధ్యానం గురించి ఇక్కడ మా ఊర్లో క్లాసెస్ జరగడం తప్ప దీని గురించి డీటెయిల్ గా ఇప్పటిదాకా నేను తెలుసుకోలేదు. మీరు నాకు ఈ క్లాస్ ఇవ్వడం వల్ల నేను ఇంకా ఎంతో నాలెడ్జ్ ని తెలుసుకుని ఎంతో మందికి ప్రచారం చేయడానికి నాకు అవకాశం ఇప్పించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ముందుగా అసలు అమావాస్య అంటే ఏంటి? అమావాస్య ఈ ధ్యానం ఎందుకు ఇంత అద్భుతంగా చేసుకోవాలి? ఎంతో ఎనర్జీస్ వస్తాయని ఎందుకు పత్రిసారి పదే పదే చెప్తూ అమావాస్య క్లాసులు మనం కండక్ట్ చేసుకుంటూ ఎందుకు చేస్తున్నారు అనేది ముందు మనం తెలుసుకుందామండి. అమావాస్య అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక నెగెటివ్ ఫీలింగే ఉంటది. ఎందుకంటే అమావాస్యని ఏదో చీకటి కింద, అదేదో తప్పు గాని, లేదంటే ఆ రోజు కార్యక్రమాలేమి మొదలు పెట్టకూడదని గాని, ఇలాగ అందరిలోని కూడా పూర్వం నుంచి కూడా ఒక నెగెటివ్ భావమే తప్ప, అది ఒక గొప్ప కార్యక్రమానికి కూడా ఉపయోగించొచ్చు అన్న విషయం కూడా ఎవరికీ తెలీదండి. ఇది ఏ విధంగా కృష్ణుడు మనకి చెప్పడం జరిగింది. ఎలా అంటే, ఆయన పుట్టినరోజు అమావాస్య. అమావాస్య రోజున పుట్టిన కృష్ణుడికి కూడా అందరూ ఆయన చెప్పిన భగవద్గీతను ఏదో చదువుతున్నారు తప్ప, అసలైన అర్థం సారాంశం తెలుసుకోవట్ల. అంటే ఆయన చేసిన ప్రతి పని కూడా, ఆయన పుట్టుక గాడ్నించి కూడా, ఆయన చేసే ప్రతి దాంట్లోని ఎంతో జ్ఞానం ఉంది. అది మనం తెలుసుకుని దాన్ని సరైన అర్థం చేసుకున్నప్పుడు మనకి పూర్తి జ్ఞానం అందుతుంది. కానీ ఎప్పుడు కూడా మనము అది కృష్ణుడు జన్మ నక్షత్రం అమావాస్య రోజు పుట్టాడు అని తెలిసినా సరే, మళ్ళా ఎవరైనా పిల్లలు అమావాస్య రోజు ఏమైనా డెలివరీ అయ్యేలా ఉన్నా కొంత భయపడిపోవడం, అమావాస్య రోజు ఎక్కడికైనా ప్రయాణాలకెళ్ళాలన్నా భయపడిపోవడం, మనం ఏదైనా మంచి కార్యక్రమాలు మొదలుపెట్టాలన్నా భయపడిపోవడం, ఇదంతా అదే జరుగుతూ వస్తుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే అమావాస్య క్లాసులు మంచివి, లేదంటే ధ్యానానికి ఎంతో అనువైన రోజులు, ఆ అమావాస్య ముందు 3 రోజులు, అమావాస్య రోజు, ఆ తర్వాత 3 రోజులు కూడా ఎంతో దివ్య శక్తులు మనకి భూమి మీదకొస్తాయి. అంటే ఎంతో అద్భుతమైన శక్తులొస్తాయి భూమి మీదకి అన్న విషయం ఈ పత్రిసారి రావడం ద్వారానే మనకి ఆయన చెప్పడం వల్లనే అర్థమైంది. దీన్ని మరికొంత ప్రచారం ఇలా వెలుగులోకి ఛానల్స్ ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, చక్కగా లైవ్ క్లాసెస్ ద్వారా ఇంకా చేయడం ద్వారా ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారండి. అమావాస్య యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకుంటున్నారు. ఇన్నాళ్ళు పౌర్ణమే గొప్పది, పౌర్ణమి ఒకటే మంచిది, పౌర్ణమి అంటే నిండు చంద్రుడు, అంటే నిండుగా ఉన్నదాన్ని ఏదైనా సరే జ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారెక్కువ. ఇప్పుడు ఖాళీ కుండని కన్నా నిండు కుండని ఇంపార్టెన్స్ ఇస్తారు. దాని వాల్యూ ఎంతో ఉందనుకుంటారు. కానీ ఆ ఖాళీ కుండ వల్ల ఉన్న ఉపయోగాలు, అంటే ఎంప్టీగా ఉంటేనే కదండీ మనం ఫిల్ చేసుకునే అవకాశం వస్తది. నిండుగా ఉన్న కుండ ఇంకా ఎంప్టీకి ఫిల్ చేయడానికి మనకేం ఉండదింక. పొర్లిపోతా ఉంటది. ఇంకేమైనా మనం చేయాలన్న దాంట్లో. అంటే ఆ విధంగా మనం ధ్యానపరంగా మనం ఆలోచించుకుంటే, ఈ ఎంప్టీగా ఉన్న కుండలో కూడా మనం ఎనర్జీని ఫిల్ చేసుకొని చేసుకోవచ్చు అన్న విషయాన్ని మనం ఈ అమావాస్య అనేది ఖాళీ కాదు. అది ఒక స్టార్టింగ్ పాయింట్. మనకేంటంటే ఆ చీకటనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటదండి. ఇప్పుడు అమావాస్య అంటే చీకటి. బయటంతా కూడా చీకటిగా ఉంటది. మనకి ఇంట్లో అంతా కూడా సూర్యుడు ఉన్నంత సేపు వెలుతురు బానే ఉంటది. తర్వాత పౌర్ణమి ఉన్న 15 రోజులు కూడా బానే ఉంటది. ఈ అమావాస్య దగ్గరికొస్తుందనేటప్పటికి చీకటిగా ఉంటది. బయట అడుగు పెట్టాలన్నా భయమే, ఒక పని చేయాలన్నా భయమే. కానీ ఎందుకొచ్చింది ఈ అమావాస్య అనేది, ఎలా జరుగుతుందనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. అమావాస్య 15 రోజులు, పౌర్ణమి 15 రోజులు ఇలా ప్రాసెస్ జరుగుతున్న టైంలో మనలో కూడా, శరీరంలో కూడా, బాడీలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాటండి. మన శరీరం ఎలా నిర్మించబడింది? మనం పంచభూతాలతో కనెక్ట్ అయ్యి ఉన్నాం. మన శరీరం అంతా కూడా నిర్మాణం పంచభూతాలు కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు, బయట ఎలా అయితే ప్రకృతిలో ఏ విధంగా అయితే ప్రాసెస్ జరుగుతుందో, మనలో కూడా ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది వచ్చిన తర్వాతనే మన శరీరం మీద మనం ఫోకస్ పెట్టడం, ఈ ప్రకృతిలో జరిగే విషయాల గురించి మనం అవగాహన చేసుకోవడం అనేది జరుగుతుంది.
ముందుగా ఒక 15 రోజులు మనం ఎలా ఉంటామంటే పౌర్ణమి టైంకి విపరీతమైన ఎనర్జీస్ వస్తున్నప్పుడు, అప్పుడు కూడా మనం రకరకాలుగా బిహేవ్ చేస్తాం. ఇప్పుడు మెంటల్ హాస్పిటల్‌లో కూడా చూడండి చాలా మంది చెప్తారు పౌర్ణమికి, అమావాస్యకి పిచ్చి ఎక్కువైపోతా ఉంటది. రకరకాలుగా బిహేవ్ చేస్తారు. అంటే ఓవర్‌గా ఆలోచించేయడం, ఓవర్‌గా థింక్ చేసేయడం. అంటే అవన్నీ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే మనం అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా జరుగుతుందన్నమాటండి ఇది. అంటే మన బాడీలో కూడా ఆ మార్పులనేవి జరుగుతాయి. ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఎలా జరుగుతుంది అంటే, అమావాస్యకి, పౌర్ణమికి భూమి మీదకి శక్తులెక్కువ రావడం జరుగుతుంది. ఆ వచ్చినప్పుడు మన బాడీలో కుండలిని అనేది యాక్టివేషన్ జరుగుతూ ఉంటదండి. మనం ధ్యానం చేసినా, చేయకపోయినా మన శ్వాస అనేది జరుగుతూ ఉన్నంత సేపు కూడా మన లోపల ఈ ప్రోగ్రామింగ్‌లు అన్నీ జరుగుతాయి. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? సాధన వల్ల గమనిస్తున్నాం. గమనించడం వల్ల మనకొక అవగాహన వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? పౌర్ణమికి దగ్గరగా వచ్చిన రోజుల్లో ఏం జరుగుతుంది మన బాడీలో? అమావాస్య దగ్గరగా వస్తుంటే మన బాడీలో ఏం జరుగుతుంది? అనేది అవగాహన చేసుకుంటున్నప్పుడు మనకు లోపల జరిగే ప్రాసెస్ గురించి ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇప్పుడు నాకు తెలుసుకున్న విషయం ఏంటంటే, మన బాడీని సగానికి కనుక ఆఫ్ చేయగలిగితే, ఒక లెఫ్ట్ సైడ్ అంతా చంద్రమండలం, చంద్రనాడి, రైట్ సైడ్ అంతా సూర్యనాడి అని చెప్పేసి విభజించడం జరిగిందండి. అంటే ఏంటి? చంద్రనాడి ఒక, ఒక నోస్‌లోంచి శ్వాస ధారాళంగా జరుగుతూ ఉంటదన్నమాటండి. అది ప్రాపంచికంగా ఉన్న విషయాల మీదే ఫోకస్ పెట్టగలం మనం. చంద్రనాడి ప్రాసెస్ జరుగుతున్నంత సేపు. ఈ సూర్యనాడి యాక్టివేషన్ అయ్యి, సూర్యనాడి నుంచి పక్కన సూర్యమండలం వైపు అంటే రైట్ సైడ్ అంతా శ్వాస మనకు బాగా జరుగుతుంది అంటే, ఆధ్యాత్మికంగా మనము అడుగులు వేస్తున్నట్టు. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఆహ్, ప్రతిరోజు కూడా మనం శ్వాసను గమనించినప్పుడు మాస్టర్స్ చెప్తారు. ఎలా అంటే, మీకు డైలీ 2 ముక్కుల్లోంచి కూడా శ్వాస అనేది జరగదు. ఏదో ఒక వైపునే జరుగుతూ ఉంటది. దాన్ని మనం వేలు పెట్టి గనక మనం గమనించుకుంటే, ఒక నాజిల్ నుంచే ఫ్లో ఎక్కువొస్తదండి. ఇంకో నాజిల్ నుంచి రాదు. దానికోసం మనకేం చెప్తున్నారు? ప్రాణాయామం చేసుకోమని చెప్తున్నారు. ప్రాణాయామం చేసుకున్నప్పుడు ఈక్వల్‌గా 2 నాజిల్స్ నుంచి రాను, పోను శ్వాసలు, ఉచ్ఛ్వాస, నిశ్వాసలనేయి జరుగుతూ ఉంటాయి. అలా చేసిన తర్వాత మనకు ధ్యానంలో కూర్చోమంటున్నారు. ధ్యానంలో కూర్చొని మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు, ఒక శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు అంటే 2 శ్వాసలు జరగకుండా ఆగిపోయి ఒక స్టేజ్‌లో ఉంటది. ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు అంటే 2 శ్వాసలు జరుగుతూ ఉంటూ కుండలిని యాక్టివేషన్ టైమ్‌లో మూలాధారం దగ్గర ఆగిపోతదంటండి. అప్పుడు ఆగినప్పుడు దాన్ని అక్కడ గమనించగలిగితే అది యాక్టివేషన్ అవుతదంట. కుండలిని అనేది యాక్టివేషన్ అవుతది. అది మనం మూవ్ అయినప్పుడు ఒక్కొక్క చక్రం, ఒక్కొక్క చక్రం యాక్టివేషన్ అవుతూ ఉంటదన్నమాట. ఇదంతా ఓన్లీ ఈ ధ్యానం వల్లనే మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. లేదు అంటే ఎయిదర్ సూర్యనాడన్నా యాక్టివేషన్‌లో ఉంటది. లేదా చంద్రనాడైనా యాక్టివేషన్‌లో ఉంటది. కానీ మనకి దేవతలందరూ కూడా ఎన్నో సింప్టమ్స్ సింబాలిక్‌గా ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. కానీ నాలెడ్జ్‌ని మనం సరిగ్గా తీసుకోలేకపోతున్నాం అంతే. ఇప్పుడు అర్ధనారీశ్వర తత్వం అంటారు. అంటే ఏంటండి ఓ పక్కన స్త్రీ తత్వం, పురుషతత్వం ఉన్న శివుడిని మనకి చూస్తాం. శివుడు, పార్వతీదేవి కలిసున్న అర్ధనారీశ్వర్. అసలైంది ఏంటంటండి పార్వతి అంటే శక్తిమాత. శక్తికి రూపం పార్వతీదేవి. శివుడు ఏంటి మనకి ఆధ్యాత్మికం. శివుడంటే మొత్తం ఆధ్యాత్మికం. ఆయన ఎంతసేపు ధ్యానంలోనే నిమగ్నమై ఉంటారు. ఆయన చెప్పేది, చేసేది అంతా కూడా మనకి ధ్యాన మార్గమే. అంటే మనకి ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం కోసం అది. పార్వతీదేవి ప్రకృతి తత్వం. ప్రకృతితో కూడి ఉండడం మాటండి. అంటే ఈ ప్రాపంచికంగా విషయాల గురించి. దాన్ని సరైన అర్థం చేసుకున్నప్పుడు మనకి దాని అంతరార్థం అర్థమవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం ఆ ఫోటోలు పెట్టుకోవడం, ఆ గుళ్ళకెళ్ళడం, ఆహ్, ఆళ్ళని కోరికలు అడగడం అంతే అక్కడితో అయిపోయిందనుకుంటున్నాం అంతే. కానీ ఆ స్త్రీ తత్వాన్ని, పురుషతత్వాన్ని అంటే ఈ చంద్రనాడిని, సూర్యనాడిని మనం బ్యాలెన్స్‌డ్‌గా ఉంచగలిగినప్పుడు మాత్రమే మన లోపల జరిగే ఈ పౌర్ణమి, అమావాస్యల్లో జరిగే జంజాటాలు ఏమైతే ఉన్నాయో, ఆ డిస్టర్బెన్స్‌లు డిస్కషన్స్ ఏమైతే జరుగుతున్నాయో దాన్ని మనం ఓవర్‌కమ్ చేయగలమటండి. అంటే దాన్ని గమనించి దానిని ఏ విధంగా కామ్ చేయాలి. ఇప్పుడు పిచ్చోళ్ళున్నారు. మెంటల్ వస్తుంది ఆళ్ళకి. పౌర్ణమి రోజుల్లోని, అమావాస్య రోజుల్లో. మెంటల్ స్టేజ్‌కెళ్ళకుండా ఏం చేయాలండి అందరికీ జరుగుతాయి. అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతున్నాయి. కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో కొంతమంది ఓవర్‌గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. కానీ మనం ఆ స్టేజ్ దాకా వెళ్ళలేదు. వాళ్ళేంటంటే ఇంకా ఓవర్‌గా అయిపోవడం వల్ల వాళ్ళు ఆ మెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ అయిపోయేంత స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే దీన్ని అబ్జర్వ్ చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ బ్యాలెన్స్‌డ్‌గా ఉంచడం అనేది మనకు రావాలి. అంటే ఇటు ప్రాపంచికాన్ని, ఆధ్యాత్మికాన్ని కూడా రెండిటిలిని బ్యాలెన్స్ చేసుకోవాలి. దీనికి ఏ విధంగా పత్రిసారణ మనకు చెప్పడం జరిగింది అంటే పౌర్ణమి ధ్యానాలు చాలా ఇంపార్టెంటు. అమావాస్య ధ్యానాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే సూర్యనాడి యాక్టివేషన్‌లో ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది మనలో ఉంటదంటండి.
ఈ ఆధ్యాత్మికంగా ఎదుగుదల అంటే ఏంటి? ధ్యానానికి వెళ్ళడం, ధ్యానం క్లాసులు చెప్పడం, ప్రచారం చేయడం, మనం సజ్జన సాంగత్యం చేయడం. అంటే మన లోపల ఉన్న భగవంతుడిని తట్టి లేపడానికి ఈ మార్గం సరైన మార్గం అని మనం ఎంచుకుంటున్నాం. కానీ ధ్యానం చేస్తూ, ప్రచారం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, ఇలా ఆచార్య సాంగత్యం చేసుకుంటే సరిపోదు. ఇవన్నీ చేసుకుంటూ కూడా మనం గమనించాలన్నమాటండి. మన లోపల ఏం జరుగుతుంది? మన లోపల శ్వాస ఏదైతే జరుగుతుందో, ఆ శ్వాస మూలం ఎక్కడి నుంచి ఎళ్తుంది? ఎక్కడి దాకా వస్తుంది? ఎక్కడ ఆగుతుంది? అనేది మనం అర్థం చేసుకుంటూ, ఈ చక్రాస్‌లో కూడా మనం ఇరుక్కోకుండా ఈ మూలాధార చక్రం, స్వాదిష్టానం, మణిపూరకం ఇవన్నీ కూడా యాక్టివేషన్ చేసుకుంటూ ఉండాలన్నమాటండి. అలా సాధన చేస్తూ ఉన్నప్పుడు సహస్రార స్థితికెళ్ళినప్పుడు మాత్రమే మనం యోగులంత గొప్పవాళ్ళం అవుతామటండి. ఇవన్నీ మనం చెప్పుకుంటే అయిపోదండి. ఇదంతా కూడా సాధన మీద ఉంది. అప్పుడు సాధన చేసినప్పుడు మనం ఏం చేయాలంటే, అమావాస్య ముందు 3 రోజులు మెయిన్ మౌనం అండి ఇంపార్టెంట్. మౌనం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇయన్నీ గమనించగలం. మౌనం ఎందుకంటే లేదు అంటే మనలో ఆ టైంలో ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఏదైతే ఉంటాయో, ఆ టైంలో మనకి కొన్ని సిట్యుయేషన్స్ జరుగుతూ ఉంటాయి కదండీ! ఇంట్లో లైఫ్‌లో ఏయోటి ఉంటానే ఉంటాయి కదా! ఆ డేస్ దగ్గరికొచ్చేటప్పటికి ఏమవుతదంటే, మనం దేని మీదైతే ఆలోచన చేసి ఓవర్‌గా థింక్ చేస్తున్నామో, దాని మీదకి మన ఫోకస్ ఎళ్ళిపోతదన్నమాటండి. ఇప్పుడు దాని మీద ఓవర్‌గా రియాక్ట్ అయిపోవడం, దాని గురించి ఎక్కువగా ఆలోచించేయడం, దాని గురించి ఇబ్బంది పడడం, డిస్కషన్స్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతా ఉంటది. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే, మనం అమావాస్య ధ్యానానికి ఒక 3 రోజుల ముందు, అమావాస్య రోజు, తర్వాత 3 రోజులు కూడా ఎక్కువ మౌనంగా ఉంటూ, తక్కువగా మితాహారం తీసుకుంటూ, సాధన ఎక్కువ చేసుకుంటూ, మనం గమనించుకుంటూ ఏం జరుగుతుంది? దీనికి అసలైన నాలో ఉన్న డిస్టర్బెన్స్‌లకి ఏదైతే ఇబ్బంది పడుతున్నానో దాన్ని మనం ఓవర్‌కమ్ చేయగల స్థితొస్తదన్నమాటండి. ఎప్పుడైతే మనల్ని మనం జయించగలుగుతామో, ఆ తర్వాత విశ్వంలో ఉన్న ప్రతీది కూడా మనకి అర్థమవుతుంది. ఆ విశ్వం నుంచి వచ్చే జ్ఞానాన్ని కూడా మనం తీసుకోగలుగుతాం. మన గురించి మనకు సరైన అవగాహన లేనప్పుడు, మనం చేసే సాధన వల్ల ఏదో జరుగుతది, ఎక్కడి నుంచో మనకు నాలెడ్జ్ వస్తది అనుకోవడం కూడా కొంత కరెక్ట్ కాదండి. మనం ఇది చేసుకుంటూ, సాధన చేసుకుంటూనే మనం ముందుకెళ్తా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది. సో, అమావాస్య ధ్యానం చాలా ఇంపార్టెంట్ అండి. మనం సూర్యనాడి, చంద్రనాడి అనేవి 2 కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. నెక్స్ట్ మనం చంద్రనాడి అంటే మనం ప్రాపంచిక విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. ఏంటి? మనకి పిల్లల గురించి గానీ, అనారోగ్య సమస్యల గురించి గానీ, లేదంటే ఇల్లు, వ్యాపారాల గురించి గానీ, ఇలా మనకి బోలెడన్ని కోరికలుంటాయండి. అవన్నిటిని కూడా తీర్చుకోవడానికి కూడా ఈ పౌర్ణమి ధ్యానాలు ఎంతగానో ఉపయోగపడతాయి. పౌర్ణమి ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా మనం ఈ సంకల్పాలు పెట్టుకోవడం వల్ల ప్రాపంచికమైన కోరికలకి ఆ ఎనర్జీ అంతా ఎళ్ళిపోతదన్నమాటండి. ఆ వారం రోజులు చేసేది పౌర్ణమి సాధన చేసేదంతా కూడా ప్రాపంచికమైన విషయాల మీద మనం ఆ ఎనర్జీ పెట్టేస్తాం. సో, అది మనకు బాడీ మీద పనిచేయదు. ఓన్లీ ప్రాపంచిక కోరికలను తీర్చుకోవడం కోసం అక్కడ ఎనర్జీ అంతా ఉపయోగపడుతుంది. సో, మనం అమావాస్య ధ్యానం ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో, ఇది మన కర్మలు క్లియర్ అవుతుంది. నెక్స్ట్ మనకి హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఆ చీకటనేది ఏదైతే ఉందో, ఆ అమావాస్య చీకటి మనలో ఉన్న కూడా ఆ చీకటిని కూడా తొలగించుకునే శక్తొస్తుంది మనకి. ఆ మూలాల్లో ఉన్న భయాలు క్లియర్ అయిపోవడం కానీ, ఆందోళన, టెన్షన్స్ కానీ ఇవన్నిటి నుంచి కూడా దాటిన తర్వాత మనము ఈ ఆధ్యాత్మికమైన సాధనలోని మనం అడుగు పెట్టగలమటండి. ఆ సాధన చేసుకుంటూ ఇంకొంత ముందుకు వెళ్తూ మనం ఈ విధంగా మనం సాధన చేసుకుంటూ ఉండడం వల్ల కర్మలనేవి మన గత జన్మ కర్మలు అన్ని ప్రక్షాళన జరుగుతూ ఉన్నప్పుడు ఈ సాధనలో ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ అమావాస్య రోజుల్లో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఎప్పుడు కూడా ఆ రహస్యాన్ని, ఆత్మ పరిశీలనను సాధన చేయడం కోసం, అంతర్గత శక్తిని కేంద్రీకరించడానికి, గత భారాలను విడుదల చేయడానికి, మరియు భవిష్యత్తు కోసం ఉద్దేశాలను నిర్దేశించడానికి, ఇవంతా కూడా ఒక మార్గదర్శిక మరింత ముఖ్యమైనదిగా మారుతుందన్నమాటండి. ఈ అమావాస్య ధ్యానం చేయడం వల్ల మనకి ఇన్ని లాభాలున్నాయి. సో, చంద్రుని లేని రాత్రులు మనం ఆకాశం అంతా చీకటిగా మారుతున్నప్పుడు ఏం చేయాలి? అది మన ఆత్మను ప్రకాశవంతం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే అక్కడి నుంచి మన ఆత్మ ఎదుగుదల కోసం మనం ఉపయోగించుకోవాలన్నమాటండి. ఆ చీకటి రాత్రులన్నీ కూడా. అమావాస్య నుండి నేర్చుకోవాల్సిన పాఠాలేంటంటే ఒక 4 పాయింట్‌లో చెప్పుకుందామండి. చీకటిలో ధైర్యం. అంటే ఫస్ట్ మనం చీకటిని చూసి భయపడకుండా ధైర్యంగా ఉండడం అనేది కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఆ చీకటిలో జీవితంలోని చీకటి క్షణాలు మన లోతైన బలాన్ని వెల్లడి చేస్తాయి. అంటే మన లోపల ఉన్న భయాలన్నీ అప్పుడు బయటకొస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం సాధన వైపు అడుగులు వేస్తామో, అప్పుడు ధైర్యంగా ముందుకి వెళ్తూ ఉంటాం. అలా పునరుద్ధరణ చక్రం అనేది ఇంకో పాయింట్ అండి. అంటే ఏంటి? కొత్త ప్రారంభాలకు అంటే ఈ ముగింపు అయిన తర్వాతే కదండీ కొత్తయనేది మొదలుపెడతాం. అలాగా కొత్త ప్రారంభాలకు ఈ అమావాస్య అనేది అవసరమని కూడా మనకి గుర్తు చేస్తుందన్నమాటండి. అంటే కొత్తగా పౌర్ణమి చంద్రుడు
అమావాస్య స్థితి నుంచి మళ్ళా ఒక్కొక్క రోజు ఇంప్రూవ్‌మెంట్ అవుతూ వస్తాడు. ఎలా అయితే అమావాస్య నుంచి చంద్రుడు మళ్ళా నెలవంక కాడ్నించి ఆ పౌర్ణమి వరకు అలా నిండు చందమామగా తయారవుతుందో, అలాగే మన లోపల ఉన్న లోటుపాట్లని అన్నీ కూడా సరిచేసుకుంటూ, మనం కూడా పౌర్ణమి టైంకి అలా నిండు చందమామలా కూడా తయారవ్వచ్చు. స్టార్టింగు ఏమీ లేని స్థితి. ఆ చీకటి నుంచే మనం వెలుగు వైపు వెళ్ళాలి. ఇప్పుడు చీకటి లేకపోతే వెలుగనేది అర్థం ఉండదు. అలాగే మనలో భయం ఉంది. ఆ ధైర్యం వైపు మనం అడుగులు వేయాలి. ఆ చీకటిని ఫిల్ చేసుకుంటూ మనం ఉన్న టైంని, ఎనర్జీని సేవ్ చేసుకుంటూ మనం సరైన ఆలోచన ఆలోచిస్తూ ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ అమావాస్య ధ్యానం ఉపయోగపడుతుందన్నమాట. తర్వాత మూడోది వదిలివేయడం యొక్క కళ. అంటే ఏంటి? మన లోపల ఉన్న విషపూరితమైన ఆలోచనలు ఎన్నో ఉంటాయి. మరుగున పడిపోయి ఉంటాయి. ఆ ఆలోచనలు గాని, సంబంధ బాంధవ్యాల్లో ఇరుక్కుపోయి ఉంటాం కదండీ! ఆ సంబంధ బాంధవ్యాల గురించి గాని, భయాలు గాని, ఈ అన్నిటిని కూడా విడుదల చేయడం అనేది మనం అలవాటు చేసుకోవాలన్నమాటండి. ఆ టైంలో ఎక్కువగా సాధన చేస్తూ ఉన్నప్పుడు మనకి అన్నిటిని కూడా బయటపడతాం. నెక్స్ట్ చీకటి నుంచి భయపడే బదులు అమావాస్య రాత్రులను ఆత్మ పరిశీలన మరియు పరివర్తన కోసం మీ అభయారణ్యంగా చేసుకోండి అని చెప్తున్నారు. అంటే ఏంటండి? మనం ఆ రోజుల్ని చీకటి అంటే అదేదో భయపడే విషయం గురించి కాకుండా ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి ఉపయోగపడేలాగా మనం దాన్ని మార్చుకోవాలన్నమాటండి. అలాగా అమావాస్య ధ్యానం అంటే ఏంటంటే నిశ్శబ్దమైన స్థలంలో కూర్చుని ఒక క్యాండిల్‌ని వెలిగించుకొని మనం స్మెల్ వచ్చే అగరత్తులను వెలిగించుకొని చక్కగా ఆ ధ్యాన సాధన చేసుకుంటూ నిశ్చలంగా ఉన్నప్పుడు మన శ్వాస పైన దృష్టి పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా మన లోపలికి ఎనర్జీ అనేది అమావాస్య రోజుల్లో ఉన్న ఎక్కువ ఎనర్జీని మనం తీసుకోగలుగుతాం. ఈ ప్రశాంతత మరియు స్పష్టత కోసం మనం ఏం చేయాలంటే లావెండర్ ఫ్లేవర్ ఉన్నది బాగా ఉపయోగపడుతుందంటండి. లావెండర్ ఫ్లేవర్ ఉన్న క్యాండిల్స్ ఎలిగించుకుంటూ సాంబ్రాణి అది మన ఇంట్లో చుట్టూరా కూడా సాంబ్రాణి యేసుకుంటూ చక్కగా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనం ఎక్కువ సాధనలోకి డీప్‌గా వెళ్ళగలుగుతాం మాట. అలాగే మన పరిసరాలని, స్థలాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. అది మనల్ని ఏం చేస్తుందంటే మనకి స్ఫూర్తిని పెంచుతుంది. ఇంకొంచెం మనం యాక్టివ్‌గా చేయడానికి, ఇంట్రెస్ట్‌గా కూర్చోవడానికి అనేది కూడా వస్తుంది. సో, మనం చుట్టూ కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ, ఈ క్యాండిల్స్ ఎలిగించుకుంటూ, స్మెల్ వచ్చే సాంబ్రాణి వేసుకుంటూ, మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అమావాస్య రోజుల్లో ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఎక్కువ ఎనర్జీని తీసుకోగలుగుతాం. అలాగే గ్రూప్ మెడిటేషన్స్ కూడా ఎంతో ఇంపార్టెంట్ అండి. సో, అందుకే అమావాస్య ధ్యానాలు కూడా ఇప్పుడు ప్రతి ఊర్లోని కూడా జరుగుతున్నాయన్నమాటండి. ఇక్కడ ఎక్కువ వర్క్ అయితే చేస్తున్నారన్నమాట. ఇక్కడ కూడా రావులపాలెం ఇంటి చుట్టుపక్కల అన్ని ఊర్లలో కూడా అమావాస్య ధ్యానాలు చాలా ఎక్కువగా చేస్తున్నారండి. పౌర్ణమి ఎలా చేస్తున్నారో అమావాస్య కూడా ఈక్వల్‌గా చేస్తున్నారు. అంటే ఆ అమావాస్య ధ్యానాలు గ్రూప్‌గా చేసినప్పుడు ఏమవుతదంటే ఎన్నో సోల్స్ భూమి మీద ఉండిపోయిన సోల్స్ ఏయైతే ఇబ్బంది పడుతూ ఉన్నాయో, ఆ సోల్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. అవన్నీ కూడా మంచి లోకాలకెళ్తాయి. మన గత జన్మల నుంచి మన తాత ముత్తాతలు ఎవరైతే మన ఏన్షియంట్ సోల్స్ ఎవరైతే ఉండిపోయారో, ఆ తాత ముత్తాతలందరూ కూడా మనం చేసే ఈ సాధన వల్ల, ఈ ఎనర్జీ వల్ల వాళ్ళందరికీ కూడా ముక్తి, మోక్షం అనేది కలుగుతుందని మనకి పత్రిసారి సబ్జెక్ట్‌లో కూడా చెప్పడం జరిగింది. సో, పత్రిసారు మన మనుషులకే కాకుండా, జంతువులకే కాకుండా, ఈ సోల్స్ పరంగా కూడా మంచి నాలెడ్జ్‌నైతే మనకు అందించారు. లేదంటే ఎన్నో సోల్స్ భూమి మీద పట్టుకుని అలా వేలాడుతూ ఎక్కడికెళ్ళాలో దారి తెలియక ఆటిలకి ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటాయంటండి. అవన్నిట్లికి కూడా విడుదల, విముక్తి అనేది రావాలి అంటే మనం గ్రూప్ మెడిటేషన్స్, అమావాస్య ధ్యానాలు కంపల్సరీ చెయ్యాలి అని చెప్తున్నారు. ఇది నేను బాగా నమ్ముతానండి. అమావాస్య ధ్యానం అనేది, ఈ సోల్స్ రిలీజ్ అవ్వడం గురించి అనేది బాగా నమ్ముతాను. సో, దానికి ఎగ్జాంపుల్‌గా ఏంటంటే మా మామయ్య గారు రీసెంట్‌గా చనిపోయారు. ఆయన కార్యక్రమాలన్నీ కూడా అమావాస్య రోజునే వచ్చినియండి. 11 రోజు కార్యక్రమం భోజనాలు అమావాస్య రోజొచ్చింది. ఎవరు రారేమో అని చాలా మంది భయపడ్డారు. కానీ చాలా ఆహ్, మనం ఎంత ఎక్స్‌పెక్టేషన్ చేసామో అంతమంది రావడం జరిగింది చక్కగాని. అంటే మనం అయి మంచి అని చెప్పుకుంటున్నాము అంటే, మనం ఇయన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి చావు పుట్టుకలనేది సమానం అని యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి, నాకు రీసెంట్‌గా 3 మంత్స్ బ్యాకే మామయ్య గారు ఇలా జరగడం అందువల్ల నేను ఎగ్జాంపుల్ కూడా తీసుకోవడం, నాకీ క్లాస్ రావడం, ఇవన్నీ నేను సింక్ చేసుకుంటూ ఓహో! కరెక్టే కదా! అని అనిపిస్తుందన్నమాట. కాశీ ప్రయాణం పెట్టుకున్నామండి. అసలు తర్వాత వెళ్దాం అనుకున్న వాళ్ళమే ఇప్పుడెళ్తున్నాం. అలాంటిది రేపెళ్తున్నాము. కాశీ ఎళ్ళేది కూడా అమావాస్య రోజే అండి. ఆ కార్యక్రమం చేసేది కూడా అమావాస్య రోజే. అది ఎంతో అద్భుతమని పంతులు గారు చెప్తుంటే షాక్ అయిపోయామమాట నిజంగా. అంటే ఈ కార్యక్రమాలు, కర్మకాండలు చేయడానికేంటి, ఆ మనిషి చనిపోయిన ఆ టైంలో గాని అసలు దోషం అనేది ఉండదు. అమావాస్య రోజు ఇంకా డైరెక్ట్ వాళ్ళకి ముక్తి, మోక్షం అనేది వస్తది. అలాంటి కార్యక్రమాలు అమావాస్య రోజొస్తే ఇంకా మంచిది అని జెప్తున్నారు. అంటే మనం చూసుకొని పెట్టుకున్నది కాదండి. ఇది ఆటోమేటిక్‌గా అలాగా ఆ టైంకి రావడం జరిగింది. అది ఎంతో ఆశ్చర్యం అనిపించింది నిజంగా. అంటే
నాకు ఒకటే అనుకుంటున్నాను. ఆయన సోల్ ఎక్కడ ఇబ్బంది పడకుండా మంచి లోకాలకు వెళ్ళాలి అని సాధన చేసుకుంటున్నాను. ఆయన గురించి ఏ కార్యక్రమం చేసినా ఇలాగే అనుకుంటున్నాను మావయ్య గారి గురించి. అలా అనుకున్నప్పుడు ఇలాగ రావడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కల్పిస్తుందన్నమాట. అవును నిజమే కదా! మనకు జ్ఞానం చెప్పేది, సబ్జెక్ట్‌లో చెప్పేది మనకిక్కడ జరుగుతుంది అనేది ఒక ఎరుకతో నేను ఆలోచించినప్పుడు అది నాకు నిజమని ఏర్పడిందిమాటండి. నమ్మకం కలిగింది. ఇదే ఎక్స్‌పీరియన్స్ కింద చెప్దాము. 10 మందికి అర్థమవుతది. ఏదో అమావాస్య అంటే చాలా భయపడిపోతారు అని జెప్పి చెప్దామని తీసుకున్నాననమాటండి ఎగ్జాంపుల్. నెక్స్టు మా స్టాఫ్ వాళ్ళ మా మిసెస్ కూడా ప్రెగ్నెంట్‌తో ఉంది. తనకి అమావాస్య ఆ డేస్‌లోనే డెలివరీ మొన్న లాస్ట్ అమావాస్యకి టైంలోనే డెలివరీ అవుతుంటే డెలివరీ టైమ్ ఇచ్చారు. ఆ డేట్స్‌లో వచ్చేటప్పటికి ఆ అబ్బాయి చాలా భయపడిపోయాడు. అమ్మో! అమావాస్య దగ్గరికొచ్చేస్తుంది. అమావాస్య రోజులో పుట్టకూడదేమో అది ఇది అని చాలా కంగారు పడ్డాడు. ఆ అమ్మాయికి ఫోను చేసి మాట్లాడదాం, ధైర్యం చెప్దాం అని ఫోను చేసేటప్పటికి, ఆ అమ్మాయి తిరిగి నాకే రివర్స్‌లో చెప్తుంది. చాలా ధైర్యంగా ఉంది. ఏ రోజైతే ఏంటండి, అమావాస్య అయితే ఏంటి, పౌర్ణమి అయితే ఏంటి, ఏదైనా మంచే కదా! అని చెప్పి. అంటే ఆ ఈక్వల్‌గా చూసే విధానం ఆ తల్లిలో ఉన్నప్పుడు, ఆ శిశువుని కన్నప్పుడు కూడా, ఆ శిశువు అంతే ధైర్యంగా ఉంటది. ఆ తల్లి అంత స్ట్రాంగ్‌గా, అంత ధైర్యంగా చెప్పినప్పుడు, ఇంక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు. సూపర్ అని చెప్పి అన్నాననమాటండి. కానీ అమావాస్య తర్వాత రోజే పుట్టిందన్నమాటండి పాప కూడాని. ఆళ్ళు భయపడుతున్నందుకు. పోనీలే అనిపించింది. ఏదో ఒక రోజండి. ఏదైనా భగవంతుడు ఇచ్చిందే గదా! హ్మ్. అలాగా నా చుట్టూ జరిగే కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ మధ్యన అమావాస్యకి కొంచెం కనెక్ట్ అయ్యి ఉంటున్నాయన్నమాట. ఇది క్లాసొచ్చాక నాకర్థమైంది. ఓహో! ఇయన్నీ నాకు ఎక్స్‌పీరియన్స్ కోసం ఇయన్నీ వస్తున్నాయి అని అర్థమైంది. ఆ రోజు అత్యధిక స్థాయిలో శక్తులనేవి ఉంటాయన్నమాటండి అమావాస్య రోజు. సో, అందుకని ధ్యానానికేంటి, ప్రార్థనకేంటి ఏదైనా దేనికైనా సరే అమావాస్య అనేది శుభ సమయంగా మారుతుందన్నమాటండి ఆ రోజు చేసుకుంటే. అమావాస్య యొక్క చీకటి మనకు మనలో ఉన్న అపరిమిత శక్తులు, అవకాశాలని సూచిస్తుంది. అంటే ఆ చీకటిని మనం మనలో ఉన్న అపరిమితమైన శక్తుల్ని వెలికి తీయడం కోసం వచ్చింది అనేది మనం అలాగా అవగాహన చేసుకోవాలన్నమాటండి. సో, ఆ మన లోపల ఉన్న చీకటి శక్తులు దాక్కున్నవి ఏమున్నాయి? మన లోపల ఉన్న భయాలు, అనుమానాలు, ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓవర్‌కమ్ చేయగల శక్తి మనకుంది అని చెప్పి ఆ చీకటిని దాటడం కోసం వచ్చిందని దాన్ని అవకాశం కింద ఉపయోగించుకొని మరింత సాధన చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నమాటండి. మీ లక్ష్యాలను ప్రతిబింబించడానికి కూడా, మరియు కొత్త ఉద్దేశాలను నిర్దేశించుకోవడానికి కూడా ఈ అమావాస్య ధ్యానం అనేది మనకెంతో అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాటండి. ఈ అమావాస్య శక్తిని స్వీకరించినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఆత్మ పరిశీలన మరియు పునరుద్ధరణ కోసం దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే ఆత్మ పరిశీలన. మనం నార్మల్‌గా ఉన్నప్పుడు మనం ఆత్మ పరిశీలన అంత అవగాహన పెట్టం. ఫోకస్ పెట్టం. సాధన చేసుకుంటా ఉంటాం. ఆ ఎనర్జీ అంతా మన డైలీ పనులకి నిత్యం ఉపయోగించుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనం ఈ ధ్యాన సాధన అమావాస్య రోజుల్లో చేసినప్పుడు మరింత ఎక్కువగా ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశం మనకి కలుగుతూ ఉంటుందన్నమాటండి. ఇక్కడ మాకప్పుడే ఎప్పటినుంచి ఈ మెడిటేషన్ మాకు పరిచయం ఒక 17 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. అప్పటినుంచి కూడా రావులపాలెంలో నిత్యం ప్రతి నెల అమావాస్య క్లాస్ అనేది మానకుండా అలాగా అనర్గళంగా అంత అద్భుతంగా జరుగుతున్నాయన్నమాటండి. ఒక బ్యాచ్ ఎళ్ళిపోయిన తర్వాత మళ్ళా కొత్త బ్యాచ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తున్నారు. అంటే ఆ సమయం వరకు వాళ్ళు ఎంత వరకు చేయాలో అంతవరకు వర్క్ చేసేస్తున్నారు. ఆ తర్వాత మిగిలినోళ్ళు మళ్ళా కొత్తోళ్ళొచ్చి మళ్ళా జాయిన్ అవుతున్నారు. అంటే ఆ వర్క్ కూడా ఈ ఈ క్యాండిడేట్‌లకి డిజైన్ చేయబడి ఉంది అని అద్భుతంగా ఆ క్లాసులనేయి నిర్విరామంగా రోజు ఇంక ప్రతి నెల జరుగుతున్నాయన్నమాటండి. అలా అద్భుతంగా జరగడంతో కూడా ఇంకా పెరిగారిప్పుడు జనం కూడా అమావాస్య అంటే అవేర్‌నెస్ తెలిసింది. అమావాస్య ధ్యానం మంచిది. ఇంకా ఎక్కువ చేసుకుంటే ఎక్కువ ఎనర్జీస్ వస్తాయనేది కూడా జనాల్లో కూడా చాలా అవేర్‌నెస్ వచ్చింది. ఫస్ట్‌లో చాలా తక్కువ మందొచ్చేవారు. 50 మంది అలా వచ్చేవారండి. అలాంటిది ఇప్పుడు అద్భుతంగా మేము ప్రచారం చేయడం, చెప్పడం, నలుగురికి ఈ విషయం తెలియడం, మనలో ఉన్న కర్మలు కూడా క్లియర్ అవుతాయి. మనకి ధ్యానంలో ఇంకంతా ముందుకు వెళ్ళగలుగుతాము. ఈ సామూహిక ధ్యానం వల్ల మనకే కాదు, మన చుట్టూ ఉన్న ఎంతో మంది ఇబ్బంది పడే సోల్స్‌కి ఉపయోగపడతదని, ఇలా అందరికీ చెప్తూ ఉండడం వల్ల అవేర్‌నెస్ పెరిగి, ఇంకా సాధన చేయడానికి ఎక్కువ మందొస్తున్నారు. ఇప్పుడు ఏకంగా 250 మెంబర్స్ అలా వస్తున్నారన్నమాటండి ఇప్పుడు అమావాస్య క్లాసులకి. చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి ఇక్కడ కూడా. మనల్ని ఎంతసేపు కూడా ఆ అమావాస్య చీకటనేది మనం వెలుగు వైపు నడిపించడానికే వచ్చిందనేది మనం అర్థం చేసుకోవాలన్నమాటండి. ఇదంతా కూడా ప్రశాంతత యొక్క సువాసనలు పీల్చుకోవడం కోసం అంటే మరియు పునరుద్ధరణ యొక్క మాయాజాలాన్ని విశ్వసించడం కోసం వచ్చిందని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ధ్యానం ద్వారా అందరం కూడా రోజువారీ ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను మరియు మనకు అది శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఎలా సహాయపడిందో అది అనుభవిస్తూ ఉండాలి. అలాగే ఈ సరళమైన దినచర్య మన శరీరం ఎంత ఫిట్‌గా ఉందో అది తెలుసుకోవడానికి కూడా మన కళ్ళకు అర్థం చేసుకునేలాగా మనకి తెరిపిస్తూ ఉంటదన్నమాట. అంటే ఈ అమావాస్య ధ్యానానికి, రోజు ధ్యానానికి కూడా
మనం కంపేర్ చేసుకుంటూ ఉండాలి. ఏ విధంగా మనకి ఈ సాధన ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుందనేది. పౌర్ణమికి మనం చెప్పినట్లే కూడా ధ్యానం కూడా మీ కర్మను తిరిగి రాయగల శక్తిని కూడా కలిగి ఉంటుందండి. ఈ పౌర్ణమికి కూడా మనము తిరిగి రాయగల శక్తి కూడా ఉంటుంది. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో అనుసరించవలసిన ఆచారాలేంటంటే, ఆహారాన్ని దానం చేయడం, పూర్వీకులను ప్రార్థించడం. ఇదే కదండీ చేస్తారు. ఎక్కువ పూర్వం నుంచి వచ్చింది. అమావాస్య రోజుల్లో ఆ గడియల్లో పూర్వీకులకి ఈ కర్మకాండల కార్యక్రమాలయి కూడా పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఆ రోజుల్లో అవి చెయ్యాలేమో అని అనుకుంటారు తప్ప, దానివల్ల ఇంత మంచి జరుగుతుందనేది అవగాహన రాదు. సో, ఇప్పుడు ధ్యానంలోకొచ్చాక ఇవన్నీ మనకి పత్రిసారి వెలుగులోకి తీసుకురావడం వల్ల ఇంకొంత వివరంగా, ఇంకా అద్భుతంగా మనకర్థమవుతుంది. అమావాస్య రోజు ఒక్క 15 నిమిషాలు మనం ధ్యానం చేస్తే అది 3 రెట్ల శక్తితో సమానం మాటండి. సో, అలాగ మనం అమావాస్య ధ్యానాన్ని ఎంత టైం కుదిరితే అంత టైం మనము ఉపయోగించుకోవాలి ఆ రోజుల్లో. మన పూర్వీకులకు కూడా క్షమాపణలు చెప్పుకోవచ్చు మాటండి. వాళ్ళకి ఒక మార్గం కూడా చూపించవచ్చు. మనం ఒక సంకల్పం పెట్టుకుంటే చాలండి. వాళ్ళు మంచి లోకాలకు వెళ్ళాలని అమావాస్య రోజుల్లో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు ఇరుక్కున్నోళ్ళు కూడా మన ధ్యాన శక్తి వల్ల వాళ్ళు రిలీజ్ అవుతారు. వెళ్ళడం జరుగుతది మంచి లోకాలకి. అలాగా నా దగ్గరికొచ్చిన వాళ్ళలో కొంతమంది కూడా అలాగా సోల్స్‌తో ఇబ్బంది పడిన వాళ్ళకి చెప్పడం, వాళ్ళు రిలీజ్ చేసుకొని వెళ్ళడం కూడా జరిగింది మాటండి. అంటే వాళ్ళెంతో ఇబ్బంది పడుతూ హెల్త్ ఇష్యూస్‌తో ఇబ్బంది పడి డాక్టర్స్ దగ్గరికెళ్ళినా, ఇంకెవరు ఏమి ట్రీట్‌మెంట్ చేయలేని వాళ్ళు కూడా వచ్చి ధ్యానంలో ఒకే ఒక్క సంకల్పం పెట్టుకొని, వాళ్ళని వెంటనే తిరిగి మంచి లోకాలకు పంపించడం. వాళ్ళంతట వాళ్ళు థర్డ్ ఐ మాస్టర్స్ మాటండి. అలా చూసుకోవడం కూడా జరిగింది. ఇలాగ ఎన్నో అద్భుతాలనేవి జరుగుతాయి మాటండి అమావాస్య రోజుల ధ్యానం వల్ల. మనలో ఉన్న అమావాస్య ధ్యానం వల్ల ఇంకా ఏం జరుగుతదంటే, మనలో ఉన్న కంప్లెయింట్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే ఎక్కువగా మౌనంగా ఉండి, ఎరుకుతో గమనిస్తూ ఉండాలి. ఎప్పుడూ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అమావాస్య రోజుల్లో క్లియర్ అవుతాయి. అప్పుడు మనకి రెట్టింపు ఆందోళన, ఆవేదన పెరిగిపోతూ ఉంటదండి అమావాస్య అని, పౌర్ణమి రోజుల్లో. కానీ ఆ టైంలో మనం ఎక్కువ మౌనంగా ఉంటూ దాన్ని గమనించినప్పుడు, దానికి ఎలా అయితే వచ్చిందో సమస్య అదే విధంగా సొల్యూషన్ అనేది వచ్చేస్తది. మనమేం ఆలోచించక్కర్లేదండి. మనం ఏమి కూడా ఆలోచించక్కర్లేదు. దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు. ఏ విధంగా అయితే సమస్యొచ్చిందో ఆ విధంగానే దానికి సొల్యూషన్ కూడా వస్తది. ఆ విధంగానే క్లియర్ అయిపోద్ది. ఎటొచ్చినా మనం మౌనంగా ఉండి దానికి ఎనర్జీని పంపిస్తా ఉండడమే మాటండి. ఎక్కువ పెయిన్స్ కూడా మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. అమావాస్య ధ్యానం చేసినప్పుడు విపరీతంగా పెయిన్స్ వచ్చేస్తాయి. పెయిన్స్ వచ్చినియి కదా అని మనం మానేయాల్సిన అవసరం లేదండి. అవన్నీ కూడా తర్వాత తగ్గిపోతాయన్నమాటండి. అంటే రిలీజ్ అయిపోతాయి ఫస్ట్. మనలో ఉన్న పెయిన్స్, ఆ ఫ్యూచర్‌లో తర్వాత వచ్చే ఏమైనా అనేసి కంప్లెయింట్లు గాని ఏమైనా వచ్చేయుంటే అవి ముందుగానే రావడం జరుగుతుంది. ఆ రోజుల్లో ఎక్కువగా వచ్చినియి కదా అని మనం కంగారు పడక్కర్లేదు. అంటే రిలీజ్ అయిపోవడం మాటండి. ఆ బాడీ అనేది ప్రక్షాళన జరుగుతుంది ఫస్టు. ఆ ప్రక్షాళన ఎప్పుడైతే జరుగుతదో ఆ తర్వాత మన లోపల ఆ విశ్వశక్తి అనేది పూర్తిగా తీసుకోగలుగుతాం. ఎందుకంటే మన కుండ నిండుగా ఉంటే మనం ఎనర్జీ తీసుకున్నదంతా కూడా బయటకి పొంగి పొర్లిపోతా ఉంటది. ఎప్పుడైతే మన మైండ్ ఖాళీగా ఉండి, మన బాడీలో అంతా కూడా సిస్టమ్ అంతా బావుండి, మనం ఎనర్జీ తీసుకోగల స్థితిలో ఉన్నప్పుడు బాడీని కూర్చోబెట్టగలుగుతాం. మైండ్‌ని ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాం. ఆ వచ్చిన ఎనర్జీని పూర్తిగా రిసీవ్ చేసుకుంటూ మన ఆర్గాన్స్ అన్నిటిని కూడా హీల్ చేసుకోగలుగుతాం మాట. సో, ఎప్పుడైనా సరే మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ ఏదొచ్చినా సరే అది హీల్ అవ్వడానికొచ్చింది అనేది మనం ఒక ఎరుకతో గమనించుకుంటూ ఉండాలన్నమాటండి. ఈ 7 రోజులు కూడా ఎంతో అద్భుతమైన శక్తిని కలిగి ఉన్నాయి గాబట్టి, అమావాస్య 7 రోజులు కూడా ధ్యానం తప్పకుండా చేసుకోవాలి. ఈ విశ్వంలో ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాలు, ఈ సౌర కుటుంబాలు కూడా ఎంతో ఎనర్జీ అంతా కూడా సూర్యమండలం ద్వారా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో, సూర్యుని ద్వారా తీసుకున్న ఎనర్జీ ఏం జరుగుతుందండి? చంద్రమండలానికి ఎనర్జీగా ఫ్లో అవుతుంది. ఈ సూర్యుని నుంచి ఫస్ట్ వస్తది ఎనర్జీ. ఆ ఎనర్జీ అంతా చంద్రమండలానికి ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటది. అంటే సూర్యుడు చంద్రమండలానికి దగ్గరగా వచ్చినప్పుడు మనకి పౌర్ణమి కళలనేవి 16 కళలు ఏర్పడతాయంటండి. సూర్యుడు చంద్రుడికి దగ్గరగా వచ్చినప్పుడు. ఆ 16 కళలుగా విరాజిల్లుతున్నప్పుడు పౌర్ణమి రోజున, అదే సూర్యుడు చంద్రునికి దూరంగా జరిగినప్పుడు ఆ కళలు తగ్గిపోతా ఉంటాయి. ఓన్లీ 15 కళలు తగ్గిపోతా ఉంటాయంటండి. ఎప్పుడైతే ఆ సూర్యుని వెలుగు తగ్గిపోతుందో, ఎప్పుడైతే ఆ సూర్యుని వెలుగు తగ్గిపోవడం ద్వారా ఆ చంద్రమండలంలో ఏం జరుగుతుంది? 15 కళలు కూడా ఆగిపోతాయంటండి. ఏవైతే 16 కళలు అనుకున్నాం కదా! కానీ 15 కళలనేవి ఆగిపోతాయంట. అప్పుడు అది ఆ ఒక్క నిజస్థితి అంటండి. అప్పుడు ఆ చంద్రుని యొక్క నిజస్థితి ఆ ఒక్కటి ఏదైతే ఉందో, అది ఆ నిజస్థితి కింద మాత్రమే ఉండిపోతుందంట. ప్రతి ఒక్క గ్రహం కూడా ఆ మండలం నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఈ సూర్యుని యొక్క ఎనర్జీస్ వల్ల ఎన్నో మండలాలున్నాయి కదండీ! అవన్నీ కూడా ఎనర్జీ వల్ల అవి పరిభ్రమణం చెందుతూ ఉంటాయి. ఆ చెందుతూ ఉన్నప్పుడు వాటిల్లో కూడా ఆ గ్రహాల్లో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాటండి. ఈ భూమండలం, సూర్యమండలం, చంద్రమండలం ఇవన్నీ కూడా నిరంతరం
ఆ చైతన్యం తీసుకుంటూ అందులో కదలికలు జరుగుతూ ఉంటాయన్నమాట అండి. అవి కదలికలు జరుగుతూ ఉన్నప్పుడే ఈ అమావాస్య కొన్ని రోజులు, పౌర్ణమి కొన్ని రోజులు ఇలాగ మార్పు చెందుతూ ఉంటుందన్నమాట. ఆ కదలికల ప్రభావం వల్లే సూర్యునికి ఎదురుగుండా వచ్చినప్పుడేమో ఆ కాంతి, శక్తి, వెలుగు ఈ భూమండలానికి అందుతూ ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు మళ్ళా పరిభ్రమణం చెందుతూ పక్కకి తప్పుకుంటాడో, అప్పుడు మనకి చీకటొస్తుంది. అది ఏంటంటే అమావాస్య మాటండి. పైనున్న సూర్య చంద్రులు పరిభ్రమణం చెందుతూ ఉండడం వల్లే ఇవన్నీ ప్రాసెస్ జరుగుతా ఉంటది. అమావాస్య, పౌర్ణమి అనేది. ఆ టైంలో కూడా మంచి గడియలే. అన్నీ కూడా మనకి ధ్యానానికి ఎంతగానో అనువుగా ఉన్నవి అని చెప్పడం జరిగింది. దాని పేరే అమావాస్య. ఈ అమావాస్య టైముల్లో కూడా ఈ యోగులున్నారు కదండీ! ఆహ్, ఆళ్ళందరూ కూడా ఎంతోమంది అఘోరాలేంటి, యోగులేంటి వీళ్ళందరూ కూడా ఎక్కువ ఆళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమే సాధన చేస్తూ ఉంటారు. సో, ఈ అమావాస్య రోజుల్లో సాధన విపరీతంగా చేస్తారంటండి ఈ యోగులందరూ కూడా. ఆ రోజుల్లో చాలా నిష్టగా ఉంటూ ఎక్కువగా ఆహారం, నిద్ర, తిండి ఏమీ లేకుండా వాళ్ళు ఇంకెంతసేపు ధ్యానంలోనే నిమగ్నమై ఉంటారన్నమాటండి. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ అమావాస్యగా యోగులందరూ ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఎక్కువ ఎనర్జీని భూమి మీదకి తీసుకురావడం. అది వాళ్ళకే కాకుండా ఈ సృష్టిలో ఉన్న విశ్వంలో ఉన్న కళ్యాణానికి, లోక కళ్యాణానికి కోసం కూడా వాళ్ళు ఆ ఎనర్జీని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఏదైతే విశ్వంలో జరుగుతూ ఉంటుందో ఆ మార్పులు, చేర్పులు అనేవి కూడా మన దేహంలో జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే విశ్వానికి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి మన శరీరం, ఈ మార్పులనేవి మనలో కూడా జరుగుతూ ఉంటాయనేది మనం అవగాహన చేసుకోవాలి. అదే చు చు సూర్యమండలం, చంద్రమండలం. ఏ ఎనర్జీస్ ద్వారా మార్పులు జరుగుతాయో, మనలో కూడా ఈ సూర్యనాడి, చంద్రనాడి ఇందాక చెప్పుకున్నాం కదండీ! అలాగ మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాటండి. ఇది ఇడ, పింగళ నాడులు అతి ముఖ్యమైనవి. మెయిన్ ఏంటంటే, మన శరీరం మీద మనం ఫోకస్ పెట్టుకోవాలిప్పుడు. ఇడ నాడి, పింగళ నాడి అనేవి 2 ఉంటాయి. ఇడ అంటే ఎడమ పక్కన ఉండేది. ఇది చంద్రనాడి మాటండి. ఎడమ పక్కన ఉన్నదాన్ని చంద్రనాడి అంటారు. ఇడ నాడి అంటారు. కుడివైపున ఉన్నది పింగళ నాడి. ఇది సూర్యనాడి అంటారు. దీన్ని సూర్యమండలం, సూర్యనాడి, సూర్యునికి కనెక్ట్ అయ్యి ఉంటదన్నమాటండి ఇది. చంద్రనాడి అనేది ఎడమ పక్కన ఉంటూ, ప్రతి 2:30 గంటలకు మార్పు జరుగుతూ ఉంటుందంటండి. మన శ్వాసక్రియ మనం గమనించగలిగితే రోజంతా ఒక 2:30 గంటలకి చంద్రనాడి వైపు జరుగుతుందంటండి. 2:30 గంటలు ఇటు సూర్యనాడి వైపు జరుగుతూ ఉంటదంట. అంటే మన 2 ముక్కుల్లోంచి కూడా శ్వాస ఎప్పుడు నిరంతరం ఒకేలా జరుగుతుందంటే, తెల్లవారుజామున 4:30 నుంచి ఈ 6:30, 7:30 మధ్యలోనే మనకి తెల్లవారు ఘడియలు ఎందుకు అంత అద్భుతమైనయి అంటారంటే, ఆ టైంలో మాత్రమే ఈ శ్వాస ప్రక్రియ అనేది సమానంగా జరుగుతుందంటండి. అందుకని ఆ టైంలో లెగిసి మనం సాధన చేస్తే మరింత తొందరగా శూన్యంలోకెళ్ళి మనం ఆ ఎనర్జీని తీసుకోగలుగుతామని చెప్తారు. మిగిలిన డే అంతా కూడా మనకి ఒక 2:30 గంటలు సూర్యనాడి యాక్టివేషన్‌లో ఉంటుంది. ఒక 2:30 గంటలు చంద్రనాడి యాక్టివేషన్‌లో ఉంటుంది. సో, అలాగ తీసుకుంటూ వదలడం అనేది మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనకి అర్థమవుతుందన్నమాటండి. మామూలుగా ఉన్నప్పుడు మనకు తెలీదు. మనకిలా జరుగుతుందా అనుకుంటాం. మనం ఎడమ పక్కన శ్వాస తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మన ఆలోచనలు, మన భావాలు, మన ఊహలు ఏమైతే ఉన్నాయో, కోరికలు అవన్నీ ఎమోషనల్‌గా మారుతూ ఉంటాయన్నమాటండి. అది ప్రతీదీ చెయ్యాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఈ ఈ చంద్రనాడి యాక్టివేషన్‌లో ఉన్నప్పుడు ఎడమ వైపుదంతా కూడా ప్రాపంచిక విషయాల మీదే మనకు ఆ కోరికల మీదే ఎక్కువగా ఉంటుందన్నమాటండి. ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో మనలో ఇల్లు కట్టుకోవాలని గాని, పెళ్ళిళ్ళ గురించని గాని, దేని గురించైతే ఉన్నాయో ఆ కోరికలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయన్నమాటండి. సో, ఎక్కువ పెరిగిపోయినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని యాక్టివేషన్ చేయాలి. దాని ద్వారా మనం అది హీల్ చేసుకోవాలి. మనం ఆ కోరికలు తీర్చుకోవాలన్నప్పుడు పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేసుకోవాలన్నమాటండి. పౌర్ణమి రోజుల్లో సాంస్కృత కళల యందు కూడా ఎక్కువ సాధన చేస్తారంటండి. సంగీతం చేసేవాళ్ళు, ఇన్ని కళలు నేర్చుకునేవాళ్ళు, డాన్స్ ఏంటి ఇవన్నీ కళల మీద ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా పౌర్ణమి రోజుల్లో సాధన ఎక్కువ చేస్తూ ఉంటారంటండి. సరస్వతీదేవి చదువులకి ఏ విధంగా అయితే జ్ఞానానికి ప్రతీకో, ఆ పౌర్ణమి రోజుల్లో ఆమెను పూజించడం వల్ల ఏమవుతుందంటే, ఈ నామం, జపం, మంత్రం ఎవరికి ఎలా తోస్తే అలా చేస్తారు కదండీ! ఎవరికి ఏది అవసరమైతే ఏ విధంగా అలవాటో అది చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ పౌర్ణమి రోజుల్లో ఆవిడని కొలవడం వల్ల మనకి ఏదైతే ఉందో ఆ కోరికనేది తీరడం జరుగుతుందన్నమాటండి. చదువుకు సంబంధించినయి. యజ్ఞాలు, యాగాలు చేస్తారు కొంతమంది. వ్యాపార అభివృద్ధి కోసం ఆహ్, ఇంకా చాలా విషయాల కోసం అంటే పౌర్ణమి రోజుల్లో చేసేవన్నీ కూడా ఈ భౌతిక పరమైన విషయాల గురించి చేస్తారన్నమాట. ఆ విషయాల గురించి చేసినప్పుడు ఆ రోజుల్లో ఎక్కువ ఎనర్జీ ఉంటది గాబట్టి, ఆ 7 రోజులు ఉపయోగించుకోండి ప్రాపంచిక కోరికలున్నప్పుడు అని చెప్తున్నారు. ఈ సాధించాలనుకునే వారికి పౌర్ణమి రోజులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలా కళల మీద ఇంట్రెస్ట్ ఉన్నవారందరూ కూడా
పూజ, నామ జపం, ఈ పెళ్లిళ్ళ గురించి ఏంటి, పెళ్లిళ్ళు కూడా మా పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు, అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ 7 రోజుల్లో సాధన చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ సమస్య నుంచి కూడా బయటపడతారన్నమాట అండి. చంద్రనాడి ఎక్కువగా ఉన్నవాడికి అంటే ఆ చంద్రనాడి ఎక్కువగా యాక్టివేషన్‌లో ఉన్న వాళ్ళకి ఈ కళలపై ఆసక్తి ఉంటదన్నమాటండి. ఇప్పుడు మనం సంగీత విద్వాంసులని ఈళ్ళని చూస్తే మనం అనుకోవచ్చు. మనకొక అవగాహన వస్తదన్నమాటండి. వీళ్ళకి చంద్రనాడి యాక్టివేషన్‌లో ఉంది. సో, వీళ్ళందరూ కళల్లో ఎక్కువ ప్రావీణ్యం సంపాదించారు. మనం చాలా మందిని చూస్తాం. చదువులో ఏంటి, ఆటిల్లో రాణించినోళ్ళు, తెలివితేటలేంటి, ప్రాపంచిక జ్ఞానం ఎక్కువ ఉన్నోళ్ళు ఆళ్ళందరూ కూడా ఈళ్ళందరికీ కూడా చంద్రనాడి యాక్టివేషన్‌లో ఉండడం వల్ల ఎక్కువగా ఆ కళల్లోని, ప్రాపంచిక విషయాల్లోని ఉన్నత స్థాయిలో ఉన్నారనేది మనం ఒక అవగాహన తెచ్చుకోవడం మాటండి. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదగాలని మనం ఈ పిరమిడ్ సొసైటీలో వాళ్ళందరూ మనం ఏంటండి, ఆధ్యాత్మిక సాధన వైపు మనం పరుగులు పెడుతున్నాం. ఈ ఆత్మజ్ఞానం వైపు. సో, మనం ఏం చేయాల్సిందేంటంటే, ఈ సూర్యనాడిని యాక్టివేషన్ చేసుకోవాలి. ఇది చేసుకోవాలంటే మనకి మెయిన్‌గా ముఖ్యమైనది అమావాస్య ధ్యానం. ఈ అమావాస్య ధ్యానం 7 రోజులు మనం వదలకుండా చేసుకుంటూ మౌనం చేసుకున్నప్పుడు, మనం ఆధ్యాత్మికంగా ఎదగడంలో ఇంకంత ముందుకెళ్ళడానికి ఈ ఎనర్జీ అనేది ఉపయోగపడుతుందన్నమాటండి. సో, కుడి పక్కనంతా సూర్యనాడి, ఎడమ పక్కనంతా చంద్రనాడి యాక్టివేషన్‌లో ఉంటూ ఎక్కువగా ప్రాపంచిక కళలపై ఈ విధంగా చెప్పుకుంటూ రావడం జరిగిందన్నమాటండి. చంద్రనాడినే చ చంద్రనాడి, సూర్యనాడినే అర్ధనారీశ్వర తత్వం అంటారన్నమాటండి. ఈ చంద్రనాడి వైపు ఉన్నదంతా కూడా ఏమంటారు? ప్రకృతి తత్వంతో పోలుస్తారు దాన్ని. అంటే ప్రకృతి తత్వం అంటే స్త్రీ కాదు, పురుష తత్వం అంటే పురుషుడు కాదన్నమాటండి. అది ఒక చైతన్యం మాట. ప్రకృతి తత్వం అంటే ప్రాపంచికం. ఈ పురుషతత్వం అనేది ఈ చైతన్యం అంటే శివుని యొక్క తత్వం. ఆ శివతత్వం అంటే ఏంటి? ఆధ్యాత్మికత మాటండి. సో, మనకి ఏది కావాలనేది మనమే డిసైడ్ చేసుకొని, మనం దేని మీద ఫోకస్ పెడితే ఈ మార్గంలో మనం ముందుకెళ్తాం అనేది మనం చూసుకొని, దాన్ని బట్టి మనం సాధనలు పెంచుకుంటూ ఉండాలన్నమాటండి. కుడివైపు ఉన్నది సూర్యమండలం, సూర్యనాడి. ఎడమ వైపు ఉన్నదంతా చంద్రనాడి, చంద్రమండలం. పురుషతత్వం అంటే చైతన్యం. అంతే తప్ప మనకి పురుషుడని కాదు. పురుషుల్ని యాక్టివేషన్ చేయాలి. మనలో ఉన్న పురుషతత్వం యాక్టివేషన్ చేయాలంటే మనలో ఉన్న పురుష అహంకారాలు, గర్వాలు అలాంటివి ఏవైతే ఉన్నావో అవి కాదనమాటండి. ఓన్లీ చైతన్యం, కాన్షియస్‌నెస్ పురుషతత్వం అంటే. దాన్ని యాక్టివేషన్ చేయడం కోసం మనం ఈ సూర్యనాడిని పట్టుకొని దీన్ని యాక్టివేషన్ చేసుకుంటే అది మనలో ఇంప్రూవ్‌మెంట్ అవుతుందన్నమాట. ఆ కాన్షియస్ లెవెల్ అనేది పెరుగుతుంది. ప్రకృతి తత్వం అంటే మన కంటికి కనపడే సత్యం. అంటే ప్రాపంచికమైన విషయాల మీదే ఫోకస్ పెట్టుకుంటూ ఉంటారు కదా! వాళ్ళు ఆ టైంలో చంద్రనాడి పైన సాధన చేస్తున్నప్పుడు వాటిల్లో రాణించగలుగుతారన్నమాట. పురుషతత్వం అంటే ఏంటి? విజ్ఞానం, జ్ఞానానికి సంబంధించిన విషయాలపై అవగాహన ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఉంటారు. అంటే మనం ఏమనుకుంటున్నాము ఈ పూజల ద్వారా కాదు, ధ్యానంలో ఏదో ఉంది. ధ్యానం ద్వారా మనం భగవంతుడిని చేరాలి అని ఇంకా తపనతో ఉన్నాం గాబట్టి, మనలో ఉన్న దైవాన్ని మనం తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నం గాబట్టి, మనందరం కూడా ఈ సూర్యనాడిని యాక్టివేషన్ చేసుకోవాలి. సో, మనందరికీ కూడా ఈ అమావాస్య ధ్యానం అనేది ఎంతగానో సహకరిస్తుందన్నమాటండి. అదే ఆలోచనలతో ఉంటాం మనందరం కూడా. బుద్ధి కుశలత, మంచి, చెడు మనం అందరికీ ఏ విధంగా ఉపయోగపడాలి? ఈ విశ్వానికి ఏ విధంగా మనం వర్క్ చేయాలి? ఈట్లి మీదే మన ఫోకస్ అంతా ఉంటది కాబట్టి, మనం చేయాల్సిందల్లా ఈ పురుషతత్వాన్ని అంటే సూర్యనాడిని యాక్టివేషన్ చేసుకోవాలి. పురుషతత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా డైరెక్ట్‌గా పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఉంటారంటండి. అంటే ఏంటి మన పీఎంసీ ఛానెల్‌లోళ్ళు, మన పిరమిడ్ సొసైటీలో వాళ్ళందరూ కూడా పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఉన్నవాళ్ళమాటండి వీళ్ళందరూ కూడా. ఈ మూల చైతన్యంతో కనెక్షన్ ఏర్పడి ఉంటుంది. డైరెక్ట్‌గా మనం మూల చైతన్యంతోనే కనెక్షన్ ఏర్పడిపోయి ఉంటదన్నమాటండి. భూమండలంలో ఏ విధంగా అమావాస్య, పౌర్ణమి అనేవి కళలు ఏ విధంగా మార్పు చెందుతాయో, అదే విధంగా మన శరీరంలో కూడా అమావాస్య, పౌర్ణమి కళలనేయి మార్పు చెందుతూ ఉంటాయి. దాన్ని మనం గమనించుకుంటూ మనకి ఏది అవసరమో దాని మీద ఫోకస్ పెట్టుకుంటూ ఆ ఎనర్జీని పెంచుకోవాలన్నమాటండి. సో, అమావాస్య, పౌర్ణమి కళలు మార్పు చెందినప్పుడు ఈ విశ్వంలో మనం ఒక అణువంత మాత్రమే. మనమేమి చాలా పెద్ద పెద్ద శక్తులున్న అద్భుతమైన వాళ్ళం కాదు. మనం ఓన్లీ విశ్వంలో ఒక అణువంత మాత్రమే. ఎంతో ఎన్నో అణువుల కలయికతో మనం ఈ శరీరం అనేది తయారైందని చెప్పుకుంటున్నాం. కానీ మనం విశ్వంతో పోల్చుకుంటే ఒక చిన్న అణువంత మాత్రమే మనం. అమావాస్య రోజుల్లో సాధన చేయడం వల్ల ప్రాపంచిక విషయాలపై ఉన్న శ్రద్ధ కొంచెం తగ్గుతుందన్నమాటండి. మనకి ఏదైతే అవసరమో అదే వస్తుంది. మనకి ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్నప్పుడు ఈ అమావాస్య రోజుల్లో సాధన చేసినప్పుడు ఈ ప్రాపంచిక విషయాల మీద ఆ మోహం అనేది, ఈ వ్యామోహాలు, ఈ బంధాల్లో ఇరుక్కోవడాలు ఇవన్నీ కూడా మనకు తగ్గుతా ఉంటాయన్నమాటండి. అంటే మనం ఇరుక్కుంటూ ఉంటాం. మనకర్థం కాదు. ఎటెళ్ళాలో కూడా మనకి దారి అనేది తెలీదు. కానీ మాస్టర్స్ అందరూ ఎలా చెప్తున్నారు? అర్ధనారీశ్వర తత్వంతో ఉండాలి. రెండిటిలిని బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్తున్నారు. కానీ దానికి సరైన అవగాహన మనకి తెలియట్లా. సో, మనం ఇప్పుడు
తెలుసుకున్నాం కాబట్టి పౌర్ణమి రోజుల్లో కన్నా అమావాస్య రోజుల్లో మనం ఎక్కువ సాధన చేయగలిగితే ఈ ప్రాపంచికమైన విషయాల మీద ఉన్న మోహం, వ్యామోహం అన్ని తగ్గి ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనకి ఇంకొంత ఆసక్తి కూడా ఉపయోగపడుతుందన్నమాట. సో, అమావాస్య రోజుల్లో ధ్యానం అనేది మనకి ఎక్కువ చేయాలి. ఈ సూర్యమండలం శక్తి ఆ జ్ఞానాన్ని కూడా మనలో నిక్షిప్తమవుతూ, మనం ఉన్నత స్థితి నుండి మరింత ఉన్నత స్థితికి, ఉన్న స్థితి నుండి మరింత ఉన్నత స్థితికి మనం చేరుకుంటాం. ఈ అమావాస్య ధ్యానం ద్వారా ఏమవుతుందంటే, ఉన్నత లోకవాసులతో కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు మాస్టర్స్ అందరూ మాట్లాడుతున్నారు. మనకి ఎంతో సబ్జెక్ట్ అందిస్తున్నారు. మనకి టెలిపతి ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నారు. లేదంటే వాయిస్ మెసేజ్‌లు వినిపిస్తున్నాయని అంటూ ఉంటారు కదండీ అందరూని. అదంతా ఏంటి అంటే, మనం హాస్టల్ మాస్టర్స్‌తో కనెక్ట్ అయి ఉంటామన్నమాటండి. మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని మనం ఈ విధంగా చేయడం వల్ల జరిగినాయన్నమాటండి. ఈ అమావాస్య రోజుల్లో ధ్యానం చేయడం వల్ల ఈ హాస్టల్ మాస్టర్స్‌తో కనెక్ట్ అవ్వడం, మనకి యోగుల దగ్గర నుంచి సందేశాలు రావడం, మనం ఇంకెంత ముందుకెళ్ళాలనేది వాళ్ళ ద్వారా తెలుసుకోవడం. ఇంకా మనల్ని పట్టుకొని వదలకుండా నడిపిస్తూ ఉంటారన్నమాటండి. ఈ అమావాస్య ధ్యానం వల్ల ఏం జరుగుతుందంటే, మనలో ఉన్న ఆ చీకటిలో ఉన్న భయాలు, అవన్నీ ఆందోళనలు అవన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. అవన్నీ క్లియర్ అవుతూ మరింత ముందుకి మనల్ని నడిపిస్తూ ఉంటారు మాస్టర్స్. అంటే మనం వాళ్ళకి సరెండర్ అయిపోయాము. మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి, దేవుని దగ్గరికి చేరుకోవడం కోసం మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం అనేది వాళ్ళకి అర్థమైనప్పుడు మరింత సహాయాలు మనకి ఈ హాస్టల్ మాస్టర్స్ అందిస్తూ ఉంటారన్నమాటండి. ఈ 6 రోజులు కూడా అంటే 7 రోజులు ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు అమావాస్య రోజు. ఈ 7 రోజులు కూడా ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎక్కువ సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళలో ఈ పురుషతత్వం అనేది డైరెక్ట్‌గా కనెక్ట్ అవుతారంటండి. పురుషతత్వానికి డైరెక్ట్‌గా కనెక్ట్ అవుతారు. అందుకే ఈ హిమాలయ యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ అమావాస్య ధ్యానాలు ఎక్కువగా సాధన చేస్తూ ఉంటారంటండి. ఆళ్ళు ఆ రోజుల్లో ఏం చేస్తారంటే అమావాస్య ధ్యానంతో పాటు అగ్ని సాధన కూడా చేస్తారంటండి. అంటే అగ్నిలో కూర్చొని చేయడము, అగ్నిని ఇంకా కొంతమంది చూడండి అలా పడుకుని అగ్నిలో మంటలు పెట్టుకొని ఆటిల్లో కూడా చేస్తూ ఉంటారు. కొన్ని వీడియోలు కూడా చూస్తూ ఉంటాం మనం. అలాగా మంచులో ఉంటారు. అంటే ఇవన్నిటిని కూడా పంచభూతాలు ఏదైతే ఉన్నాయో ఈ శక్తులన్నిటిని కూడా వాళ్ళు ఆహ్, వాటిల్ని సా వాళ్ళు లొంగ తీసుకుంటారంటారు చూసారా? వాళ్ళ గ్రిప్‌లో ఉంచుకోవడం అనేది వాళ్ళకొస్తూ ఉంటదన్నమాటండి ఆ సాధన చేయడం వల్ల. ఇప్పుడు సాయిబాబా చూడండి అగ్ని ఆయన చేతుల్లోనే పెట్టుకున్నాడు అంటారు. ఎక్కడ టచ్ చేస్తే అక్కడ ఆయన అగ్నిని పుట్టించగలరు. అంటే ఆ శక్తిని ఆయన దగ్గర ఉంచుకున్నారన్నమాట. అంటే ఎప్పుడంటే అప్పుడు క్రియేట్ చేయగల శక్తి అనేది మనకొస్తది. అగ్నిని పుట్టించగల శక్తి, జలాన్ని పుట్టిస్తారు ఒక చోట టచ్ చేసి. నీరుని పుట్టించగల శక్తి. ఇవన్నీ ఏదైతే శక్తులున్నాయో నీరు, అగ్ని, వాయువు ఇవన్నిటిని కూడా మనం లొంగదీసుకోగల శక్తి వస్తది. యోగులు అంతంత సాధన చేస్తారు. అగ్నిలో ఉన్నా కూడా ఆ సాధన చేసినా కూడా వాళ్ళకేమీ జరగదు. అగ్నిలో కూర్చొని ధ్యానం చేసినా సరే అని చెప్తారు. ఇప్పుడు సీతాదేవి కూడా ఎగ్జాంపుల్ చెప్పారు మనకి. ఏం చెప్పారు? అగ్నిలో అగ్ని ప్రవేశం చేసింది. కానీ ఏమీ అవ్వలేదు సీతాదేవికి. అంటే ఎలాగా చేసిందండి ఆవిడ? అంత శక్తి ఎలా వచ్చింది ఆవిడకి? ఆవిడ శరీరంగానే భూమి మీదకొచ్చింది. రాముడు ఎలాగైతే శరీరంగా వచ్చాడో, సీతాదేవి కూడా శరీరంగానే వచ్చింది. కానీ మనకు చిన్నది అంటుకుంటేనే కాలిపోతది మనకి. చిన్న ఫైర్ ఏదైనా టచ్ అయితేనే వేడిది. అలాంటిది ఆవిడ అగ్నిలో దూకి ప్రవేశం చేసినా సరే ఆవిడకేమీ అవ్వలేదు అంటే, ఆవిడ ఆ అగ్నిని లొంగబరుచుకోగల శక్తి ఆవిడకొచ్చింది. ఎప్పుడు రావణాసురుడు ఎప్పుడైతే ఆవిడని బంధించి ఆహ్, అక్కడ బంధించి ఉంచుతాడో లంకలో, అప్పుడు ఆవిడ చేసిందంతా ఏంటండి సాధన చేసింది. సీతాదేవి ఉన్నన్నాళ్ళు కూడా రావణాసురుడి దగ్గర బంధించి ఉన్నన్నాళ్ళు కూడా ధ్యానమే చేసిందావిడ. ఆ ధ్యానం చేసినప్పుడే ఆ అగ్నిని లోబరుచుకోగల శక్తి ఆవిడ సంపాదించినప్పుడు, ఇది ప్రజలందరికీ కూడా తెలియాలి అన్న ఉద్దేశంతో ఆ అగ్ని ప్రవేశం అనేది అక్కడ అలా క్రియేట్ చేయబడిందంటండి. ఆ శక్తి ఆ అమ్మవారి యొక్క శక్తి. అంటే ఏం చేస్తే అంత శక్తి వచ్చింది అనేది తెలియడం కోసం ఈ ప్రజలకి ఈ విధంగా చూపిస్తే, అది దాన్ని ఎలా క్రియేట్ చేశారు? ఈ అనుమానం వల్ల రాముడు ఇలా చేసాడని కొంతమందికి ఆ రాముడి మీద ద్వేషంతో ఉంటారు. కొంతమందికి ఆ రావణాసురుడి మీద కోపంతో ఉంటారు. ఇదంతా కూడా ఆత్మజ్ఞాన పరంగా మనం అర్థం చేసుకోవాలన్నమాటండి. అక్కడ ఏం జరిగింది? అసలు మూలం ఏంటి? ఇది ఎందుకు మనకి చెప్పడం జరిగింది? అంటే ఒక భగవంతుడు అలా అనుమానించడం అనేది జరగదు. భగవంతుడికి తెలీదండి రాముడికి ఆ జింక అనేది మాయలేడనేది ఉన్నాదా? లేదా? అనేది ఆళ్ళకి తెలిసిపోతది. అయినా సరే అవన్నీ చేశారు అంటే, ఇవంతా కూడా ఆత్మజ్ఞానం పరంగా మనము అర్థం చేసుకోవాలన్నమాటండి. ఆవిడంత ధ్యానం చేసింది గాబట్టే, ఆవిడ ఆ స్థితిలో ఉన్నారు అని చెప్పి మనం తెలుసుకోవాలి. సో, ఆ శక్తులన్నిటిని కూడా మనం పొందగలుగుతాం మాట. ఈ అమావాస్య రోజుల్లో సాధన ఎక్కువ చేయడం వల్ల, అగ్ని సాధన కూడా చేయడం వల్ల
ఎంతో అద్భుతమైన మనకి రిజల్ట్ కనబడుతూ ఉంటుంది. అలాగే సూర్య సాధన, చంద్ర సాధన, అగ్ని సాధన ఈ 3 సాధనలు కూడా సహజంగా మానవులు చేస్తూ ఉంటారు. ఈ యోగులే కాకుండా మనందరం కూడా ఏం చేస్తున్నామండి? సూర్య సాధన చేస్తున్నాం, చంద్ర సాధన చేస్తున్నాం, అగ్ని సాధన చేస్తున్నాం. అంటే 3 సాధనలు కూడా చేసుకుంటున్నాం మనం. సూర్య సాధన దేని గురించి అంటే సూర్యమండల శక్తి గురించి. చంద్ర సాధన చంద్రమండలం గురించి ఉంటుంది. మరియు భౌతికపరమైన విషయాల గురించి చేసే సాధన. ఈ భౌతికమైన విషయాల గురించి చేసే సాధన అంతా కూడా చంద్ర సాధనకి సంబంధించింది. ఈ ఆధ్యాత్మిక విషయాల గురించి చేసే సాధన అంతా కూడా సూర్యమండలానికి సంబంధించింది. సో, మనం ఇవన్నీ అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా మన సాధనని పెంచుకుంటూ ఉండాలి. ఈ లైంగిక విషయాల గురించి ఎటువంటి ఆలోచనలు చేయకూడదు. ఈ పాయింట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అమావాస్య రోజులు 7 రోజులు గానీ, పౌర్ణమి 7 రోజులు గానీ, ఈ లైంగిక పరమైన విషయాల గురించి మనము ఫోకస్ పెట్టినప్పుడు అవే ఆలోచనలు, అవే ఫోకస్ పెరిగిపోయి అక్కడ కూడా ఎనర్జీ లాస్ అయిపోతాము అని చెప్తున్నారన్నమాటండి. సో, ఆ 7 రోజుల్లో కూడా ఈ లైంగిక పరమైన విషయాల మీద ఆ ఫోకస్ తగ్గించాలి అని చెప్తున్నారు. అమావాస్య 7 రోజులు కూడా మనకి శక్తి అనేది నిర్వీర్యం అయిపోతుందంటండి కలుసుకోవడం వల్ల. సో, బంధాల్లో ఉన్నోళ్ళకి ఈ వైఫ్ అండ్ హస్బాండ్స్‌కి కూడా ఈ పాయింట్ ఎంతగానో అవసరం. ఈ నెగెటివ్ ఆలోచనలు, కోరికలు అనేవి ఎక్కువగా కూడా స్టాప్ చేసుకుంటూ ఉండాలి మనం. ఆ రోజుల్లో ఎక్కువ వస్తూ ఉంటాయి నెగెటివ్ ఆలోచనలు అవన్నీ. అవన్నీ కూడా మనము ఆపుకుంటూ ఉండాలన్నమాట. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టకూడదు. సో, అందుకే మనం ఎక్కువ మౌనం ఉండాలి. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం అనేదే కాదు మౌనం. మౌనం అంటే ఇన్నర్ సైలెన్స్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ నెగెటివ్ ఆలోచనలు అనేవి కూడా రాకుండా ఉంటాయన్నమాట. అవన్నీ ఓవర్‌కమ్ చేయగలుగుతాం. మన శక్తి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటది. ఎప్పుడైతే మనం నెగెటివ్ ఆలోచనలు చేయకుండా ఉంటామో, ఆ రోజుల్లో మనకి శక్తి వేస్ట్ అవ్వదు. అష్టమి రోజుల్లో కూడా ధ్యాన సాధన ఎక్కువ చేస్తారు. అష్టమి నాడు పుట్టాడు కృష్ణుడు అంటారు కదండీ! అమావాస్య రోజు, అష్టమి రోజు ఇయన్నీ కూడా ధ్యాన సాధనకు ఉపయోగపడే రోజులమాటండి. సో, అందుకే వాళ్ళు దాని యొక్క గొప్పతనం, విశిష్టత తెలియడం కోసం దాన్ని చులకన చేయకుండా అమావాస్యను కూడా గొప్పగా చూడటం కోసమే ఆ భగవంతుడు ఆ రోజు జన్మ తీసుకోవడం జరిగిందన్నమాట. దాన్ని మనం అలా అర్థం చేసుకోకుండా, ఆ రోజు పుట్టడం వల్ల ఏదో అనర్థాలు జరుగుతాయని అనుకోవడం కూడా తప్పు మాటండి. ఇప్పుడు అది అనర్థం జరిగేది అంటే గనక, ఆ డే అనేది క్రియేట్ చేయడం అనేది జరగదు. సో, సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా అద్భుతమే. ప్రతి రోజు కూడా మనకి ఇంపార్టెంటే. మెయిన్ మనం మార్చుకోవాల్సిందల్లా మన శరీరాన్ని, మన మనసుని మార్చుకుంటూ, మన ఆలోచనలు సరిచేసుకుంటూ ఉండాలన్నమాటండి. మనం ఎప్పుడు కూడా అమావాస్య రోజుల్లో సాధన ఎక్కువ చేస్తూ ఉండాలి. మౌనంగా ఎక్కువ ఉండాలి. అది మట్టికి మర్చిపోకూడదు. మనం మౌనాన్ని చేసినప్పుడు ఆర్య మౌనం అంటారు దాన్ని. అంటే ఎక్కువ మౌనం చేస్తూ మనలోని అంతర్వాణ్ణి వినగలుగుతాం. ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో మన లోపల నుంచి అంతర్వాణి అనేది మేల్కొంటుంది. అది మనల్ని మనం వినగలుగుతాము. ఆ అంతర్వాణి సందేశాలు కూడా మనం తీసుకోగలుగుతాం. సో, మౌనంగా ఉంటూ ఈ సాధన అనేది చేసినప్పుడు మనకి దేని గురించైనా సమాధానం కావాల్సినప్పుడు దాంట్లో నుంచి ఆటోమేటిక్‌గా సమాధానం వస్తుందన్నమాట. ప్రతి కదలిక కూడా మనము గమనించగలుగుతాం. మన లోపల జరిగే నాడుల మధ్యన సందేశాలు కూడా మనకి అందుతాయన్నమాటండి. మనం ఎక్కువ మౌనంగా ఉన్నప్పుడు ఏం జరుగుతదంటే, మన బాడీ రియాక్ట్ అవుతది. మన బాడీ సెల్స్ మనతో మాట్లాడుతూ ఉంటాయన్నమాటండి. మన బాడీలో ఎన్నో నాడులున్నాయి. 72,000 నాడులున్నాయని చెప్తారు. అవన్నీ కూడా యాక్టివేషన్ అవ్వడం, ఆటిల్లో ఉన్న కదలిక మనకెక్కడైనా అనీజీగా, బాధగా ఉన్నప్పుడు అవి మనకిచ్చే సందేశం ఏంటి? ఎందువల్ల ఇలా జరుగుతుంది? అవన్నీ కూడా మనం క్లియర్‌గా వినగలుగుతాం మాట. సో, ఇవన్నీ సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. మామూలు సాధన కన్నా అమావాస్య ధ్యానంలో ఎక్కువ తీసుకుంటాం కాబట్టి, ఆ 7 రోజులు కూడా అమావాస్య ధ్యానం అనేది ఎక్కువ చేసుకోవాలి. ప్రతి కదలిక కూడా మనము గమనించగలుగుతాం. ఈ ప్రకృతి కూడా మనల్ని గమనిస్తూ ఉంటదంటండి. సో, ఎంతసేపు కూడా మనం చాలా జాగ్రత్తతో ఎరుకుతూ ఉండాలి. మనం ఏం పని చేసినా మనల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటాం. కానీ మన చుట్టూ ఉన్న ప్రకృతి మనల్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటదన్నమాటండి. మనకి ఏ విధంగా ఈ కర్మలనేవి అంటుకుంటాయి అంటే, ఎవరు చూడరు, ఎవరు చేయరు అనుకుంటాం. కానీ ప్రకృతి మనం ప్రతి నిమిషం కూడా, ప్రతి సెకను మనల్ని గమనిస్తూ ఉంటూ, మనకి ఈ కర్మ బంధాల్లో ఇరుక్కోవడం అనేది మనం జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ప్రతి క్షణం మనం చాలా జాగ్రత్తగా ఎరుకుతో అనేది జీవించడం అలవాటు చేసుకోవాలి. ఈ ఎరుక రావాలంటే మళ్ళా మనం ధ్యానమే చేయాలి. ధ్యానం మామూలు రోజుల్లో కన్నా అమావాస్య రోజుల్లో ఎక్కువ చేస్తే ఎక్కువ ఎనర్జీ వస్తది కాబట్టి, ఆ 7 రోజులు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ నెలలో ఉన్న 7 రోజులు, పౌర్ణమి 7 రోజులు, అమావాస్య 7 రోజులు కూడా అద్భుతంగా ఉపయోగించుకోవాలి. ఆత్మ వైపు ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు ఎవ్వరైనా సరే అమావాస్య రోజుల్ని ఉపయోగించుకోండి ఎక్కువ 7 రోజులుని. పంచభూతాలు కూడా మనల్ని గమనిస్తూ ఉంటాయి ప్రతినిత్యం కూడా. మనం కానిది ఏదైనా కూడా తీసుకోకూడదు. మనదైతేనే మనం తీసుకోవాలి. మనది కానిది ఏది కూడా మనం దాని జోలికి కూడా వెళ్ళకూడదనమాట. సో, ప్రకృతి గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఏం తప్పు చేసినా
తెలిసిపోతుంది కాబట్టి మనం ప్రతి క్షణం మెరుకుతూ ఉంటూ ఈ సాధన చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట అండి. ఓకే మేడం. మెడిటేషన్ ఏం చేద్దామండి? 10 మినిట్స్. ఓకే అండి. అమావాస్య ఎలాగా రేపు ఒక 2 డేస్‌లో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎలాగా అమావాస్య మూడో రోజు ముందు రోజు. సో, మనందరం ధ్యానం చేసుకుంటే అమావాస్య యొక్క ఎనర్జీని అద్భుతంగా ఫీల్ అవుదామండి. ఈ అమావాస్య ధ్యానం మనలో ఉన్న సూర్యనాడిని యాక్టివేషన్ చేస్తుంది. కుడివైపు జరిగే శ్వాసను మనం గమనిద్దాం. మనం సూర్యనాడిని యాక్టివేషన్ చేసుకుంటే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. శ్వాస మీదే ధ్యాస. మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ అమావాస్య ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది. మౌనంగా ఉంటూ, ఎరుకతో జీవిస్తూ, ధ్యానం చేసుకుంటూ మనం లోపల ఉన్న భగవంతుడికి మనం కనెక్ట్ అవుదాం. మన శరీరం అంతా కూడా ఈ అమావాస్య యొక్క ఎనర్జీతో ప్రతి కణము, అణువు కూడా, ప్రతి సెల్లు కూడా నిండిపోతుంది. ఎక్కడైతే మనకి పెయిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఎనర్జీ ద్వారా హీల్ అయిపోతున్నాయి. మన మనసు నిండా ఉన్న ఆలోచనలన్నీ కూడా సరికాని ఆలోచనలు, సరికాని అనుమానాలు, సరికాని భయాలు, సరికాని ఆందోళనలు అవన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి ఈ అమావాస్య ధ్యానం వల్ల. ఈ ఎనర్జీ మనల్ని హీల్ చేస్తూ మన ఆత్మ ఉన్నతికి దోహదపడుతుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎనర్జీని అనుభూతి చెందుతూ వాళ్ళు కూడా ఆత్మ వైపు అడుగులు వేయాలి. విశ్వం అంతా కూడా ధ్యాన జగత్ కావాలి. విశ్వం అంతా శాకాహార జగత్ కావాలి. విశ్వం అంతా పిరమిడ్ జగత్ కావాలి. ఈ భూమిని అంటిపెట్టుకుని ఉన్న సోల్స్ ఏవైతే ఉన్నాయో ఎర్త్ బౌండ్ సోల్స్ అంటారండి.
ఎటు దారి తోచక, దిక్కు తెలియక ఇబ్బంది పడే సోల్స్ అన్నీ కూడా చక్కగా ధ్యానం చేసుకుని మంచి లోకాలకు వెళ్ళాలి. మన చుట్టూ ఏమైతే ఉన్నాయో ఇబ్బంది పడే సోల్స్ అన్నీ కూడా దారి తెలియక అన్నీ కూడా విడుదలవ్వాలి. ధ్యానం చేసుకుని మంచి లోకాలకు వెళ్ళి మళ్ళా జన్మ తీసుకోవాలి. పత్రిజీ యొక్క చైతన్యంతో, మహావతార్ బాబాజీ యొక్క చైతన్యంతో మన చుట్టూ అంతా కూడా హీలింగ్ జరుగుతూ అమావాస్య యొక్క శక్తిని నింపుకోవాలి. ఈ జ్ఞానం అందరికీ అందాలి. విశ్వమంతా కూడా ధ్యాన జగత్ అవ్వాలి. మన లోపల ఉన్న భగవంతుడికి మనం ప్రతి క్షణం కనెక్ట్ అయి ఉండాలి. అంతర్మౌనంగా ఉంటూ మన ఇన్నర్ నుంచి వచ్చే సందేశాలను అందుకుంటూ నిత్యం జీవించాలి. ప్రతి క్షణం ఆనందంగా జీవించడమే ధ్యానం. ప్రతి సెకను కూడా అద్భుతంగా జీవించడమే ధ్యానం. ప్రతి క్షణం ప్రెజెంటెన్స్ లో ఉండడమే ధ్యానం. ఎరుకతో జీవించడమే ధ్యానం. సూర్యనాడి యాక్టివేషన్ అవుతుంది, చక్కగా గమనించండి. మనం గత జన్మల నుంచి తెచ్చుకున్న కర్మలన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. గత జన్మల నుంచి తెచ్చుకున్న వాసనలు ఏమైతే ఉన్నాయో అవి కూడా క్లియర్ అయిపోయాయి. మనం గత జన్మల నుంచి తెచ్చుకున్న భయాలు, ఆందోళనలు, అనుమానాలు, ఆత్మన్యూనత భావం, మీడియం, సరికాని విషయాలన్నీ కూడా విడిచిపెట్టేస్తున్నాము. విశ్వంతో కనెక్షన్ ఏర్పరచుకుంటున్నాము.
విశ్వం నుంచి వచ్చే సందేశాలను అందుకుంటున్నాం. మన లోపల ఉన్న పురుషత్వాన్ని యాక్టివేషన్ చేస్తున్నాను. అర్ధనారీశ్వరులుగా జీవిస్తున్నాం. ఎంతో అద్భుతమైన ఈ ధ్యానానికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన సమస్యకి పరిష్కారం మన లోపలే ఉంది. నిత్యం ఎరుకతో జీవిద్దాం. నిత్యం ఆనందంగా జీవిద్దాం. నిత్యం ప్రస్తుతంలో ఉందాం. సూర్యుని యొక్క ఎనర్జీని పూర్తిగా ఆస్వాదిద్దాం. గత జన్మ కర్మలో ఈ జన్మ కర్మలన్నీ క్లియర్ చేసుకుందాం. మన అంతరాత్మలో ఉన్న భగవంతుడిని దర్శిద్దాం. ఆయన యొక్క సందేశాలను అందుకుందాం. మన అంతర్వాణి చెప్పే మాటలు
విందాం. నిత్యం మన అంతర్వాణికి కనెక్ట్ అయి ఉందాం. భూమి మీద ఇబ్బంది పడే సోల్స్ అన్నీ కూడా చక్కగా మంచి లోకాలకు వెళ్ళిపోవాలి. భూమి మీదకి జన్మ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి మనల్ని అందరినీ సత్యయోగంలోకి తీసుకువెళ్ళాలి. ఎవరైతే కడుపుతో ఉన్న పిల్లలు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళు మాస్టర్స్ ఇన్వైట్ చేసి చక్కగా ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఈ భూమి మీదకి రావడానికి ఆ మాస్టర్స్ జన్మ తీసుకోవాలి. భూమి మీద ఉన్న యూత్ అందరూ కూడా పిల్లలు చక్కగా ధ్యానం చేసుకుంటూ మంచిగా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుని ఉన్నతాత్మలుగా ఎదగాలి అందరూ. పట్రిజీ యొక్క ఎనర్జీతో పూర్తిగా కాంతి శరీరాలుగా మారాలి. విశ్వ కళ్యాణం కోసం వర్క్ చేయాలి. ఓకే అండి. రెండు చేతులు మెల్లగా విడదీస్తూ రెండు కళ్ళ మీద బోర్లించుకొని మెల్లగా ఓపెన్ చేయండి. చిరునవ్వుతో ఆ చేతుల్లోకి రెండు కళ్ళు ఓపెన్ చేసి చూస్తూ
ఈ అద్భుతమైన ధ్యానానికి కృతజ్ఞతలండి. పత్రిజీకి నా ధన్యవాదాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మాస్టర్లు అందరికీ, శేషు గారికి, లావణ్య గారికి, జానకి గారికి, సరస్వతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.